హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేనైతే మా బాబు గిఫ్ట్స్ అయితే చూపిస్తాను. ఈ గిఫ్ట్స్ అన్నీ దేనికి వచ్చాయి అనుకుంటున్నారా? వాలంటైన్స్ డే కోసం అండి. వాలంటైన్స్ డే అయితే యూఎస్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. పిల్లలకి స్కూల్లో అయితే 1 డే మొత్తం తీసుకొని దానికే సెలబ్రేషన్స్ అని చెప్పేసి ప్రతి స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో అంతమందికి వచ్చేలాగా గిఫ్ట్స్ అయితే ఇవ్వమని చెప్పేసి అన్నారు. నేనైతే 24 ఉంటారు మా బాబు స్కూల్లో, సో 24 పంపించాను గిఫ్ట్స్. అండ్ మా బాబుకి కూడా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా తెస్తారు కదా, అవన్నీ కూడా షేర్ చేస్తారనమాట టీచర్. చూడండి ఇక్కడ ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో, ఇవన్నీ వాడికి స్కూల్లో ఇచ్చాయన్నమాట. ఇంకా అవన్నీ రాగానే స్కూల్ నుంచి అవే ముందేసుకొని కూర్చున్నాడు. ఇక్కడ చూడండి పైన అది వచ్చేసి క్రౌన్ కూడా పెట్టేసుకొని ఉన్నారనమాట. వాలంటైన్స్ డే కదా, సో లవ్ సింబల్స్ అయితే పెట్టేశారు. అంటే ఇక్కడ స్కూళ్ళల్లో అయితే ప్లేయింగ్కి ఎక్కువైతే తీసుకుంటారు. అండ్ మా బాబు వచ్చేసి జస్ట్ బ్రేకే కదా, సో ఎక్కువ ప్లే టైమే ఉంటుంది. లెర్నింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. లెర్నింగ్ మీన్స్ చదవడం రాయడం ఇవైతే తక్కువ ఉంటాయి. బట్ లెర్నింగ్ అంటే అన్నీ నేర్పిస్తారు ఇక్కడ స్కూళ్ళల్లో. వాడు మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. చూడండి అన్నీ ఇక్కడ దాదాపు పిల్లలందరికీ 2 years నుంచి వెళ్ళి నేర్పించడం స్టార్ట్ చేస్తారు. సో అన్నీ వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది చూడండి పెయింటింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు గిఫ్ట్స్. వాడైతే ముందేసుకొని ఇంకా 3-4 days హాలిడేస్ వచ్చాయి అన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ ముందేసుకొని కూర్చొని ఆడుకోవడానికి దానికే సరిపోతుంది వాడికి. చాక్లెట్స్ ఇట్లాంటివి కూడా ఇస్తారనమాట. గ్రీటింగ్ కార్డ్స్ అయితే మేమైతే గ్రీటింగ్ కార్డు ఉండి చాక్లెట్ అయితే పెట్టి పంపించాను నేను వాలంటైన్స్ డేకి. అంటే మాకు కూడా ఫస్ట్ ఇయర్ కదా, సో నేను ఇట్లా గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి అనుకోలేదు. జస్ట్ అంతకుముందు వేరే సెలబ్రేట్ చేసినప్పుడు మేము టాయ్స్ అట్లా పంపించాను స్కూల్కి. బట్ ఇప్పుడు టాయ్స్ కాదు కదా వాలంటైన్స్ డేకి, జస్ట్ గ్రీటింగ్ కార్డు ఉన్న చాక్లెట్ ఇచ్చి పంపించాను. బట్ ఇక్కడ చూడండి వాడు ఎన్ని టాయ్స్ ఎన్ని గిఫ్ట్స్ తెచ్చుకున్నాడు. ఇంకా అవి పట్టుకొని ఇంకా ఆడుతూనే కూర్చున్నాడు.